నేను క్లీన్ చేసిన చేప ముక్కలు తీసుకొని పసుపు, కారము, జీలకర్ర, ధనియాల పౌడరు, కొంచెం మెంతిపిండి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని సాల్ట్ బాగా ముక్కకు పట్టేలా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకొని కొంచెం ఆయిల్ కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇలా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక ఓ పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ పెట్టిన తర్వాత నేను ఒక టమాటా, ఒక 2 ఆనియన్స్ వేసి పేస్ట్ చేసుకున్నాను. ఈ విధంగా ఆ పేస్ట్ కూడా దాంట్లో వేసాను. నానబెట్టుకున్న చింతపండు ఇలా పులుసు పోసుకోవాలి. ఓకే, పోసుకున్నాక ఒక 4 చిల్లీస్ మనం కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా. ఈ విధంగా కట్ చేసి దాంట్లోనే వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలన్నమాట. అన్నీ పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక పైన ఆయిల్ ఈ విధంగా ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ మనం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడకనిచ్చి బాగా ఉడికిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలాగ పైకి వచ్చింది కదా, ఇప్పుడు మనం కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఈ విధంగా వేసుకొని కొంచెం మూత పెట్టి మగ్గనిస్తే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్టీ చేపల కూర.